కార్తీక ఏకాదశి ఉపవాస వ్రతం ఏ విధంగా చేయాలి, ఏ ఏ నియమాలు పాటించాలి, ఎటువంటి పనులు చేయకూడదు, ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో వివరించటం జరిగింది. కర్మ సిద్ధాంతాన్ని ఆచరించే శైవులు, వైష్ణవులు భేదం లేకుండా ఆచరించే వ్రతాలలో ఏకాదశి వ్రతం ఒకటి. కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ రోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలితం ఇస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమి ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాపపరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పారు. ఉపవాసం, దానం, హరిపూజ అనేవి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విశేషాలు. ఏకాదశి వ్రతం చేయడానికి నిర్ణయించుకున్నవారు దశమి రోజునుంచే కొన్ని తప్పనిసరి నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు. అదేవిధంగా మాంసం, ఉల్లిపాయలు మొదలైన నిషేధిత పదార్థాలు ఆహారంగా తీసుకోకూడదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు, ఉద్యోగులు, శ్రామికులు, పిల్లలు మరియు పెద్దలు తేలికపాటి అల్పాహారాన్ని కాని, పండ్లు, పాలు కాని తీసుకోవాలి. మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ప్రాతకాలంలో అనగా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం, దైవారాధన, దీపారాధన చేసుకుని తమ తమ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవాలి. మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఉదయం పూట అవకాశం ఉన్నవారు దేవాలయాల సందర్శన, పూజలు, స్తోత్ర పారాయణాలు చేయాలి. వీలైతే తప్పకుండా గోపూజ చేయాలి. చాలా మంచి ఫలితం ఉంటుంది. ఏకాదశి రోజు విష్ణునామస్మరణ చేసుకుని రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ రాత్రి జాగరణ చేయాలి. మరునాడు అనగా ద్వాదశి నాడు ప్రాతకాలంలోనే లేచి యథావిధిగా నిత్యకాలకృత్యాలు, దేవతారాధన చేసుకుని శుచితో చేసిన మహానైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ విష్ణువుకి నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే అది దొంగతనంతో సమానమని శాస్త్రాలు పేర్కొన్నాయి. ఎవరైనా అతిథి ఉంటే వారికి భోజనం పెట్టాక మీరు భోజనం చేయాలి. ఒకవేళ అతిథి లేకుంటే కొంత ఆహారాన్ని ఏదైనా జీవరాశికి పెట్టి భోజనాన్ని చేయాలి. దీనినే ద్వాదశి పారణం లేదా ఉపవాసం చెల్లించటం అంటారు. ద్వాదశి పారణం అంటే ఏకాదశి వ్రతం ఆచరించి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి తిథినాడు భోజనం చేసే విధానం. ఈ విధంగా ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారణ చేసి వ్రతాన్ని ముగించాలి. ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి? ఈ ఏకాదశి వ్రతాన్ని గృహస్థులందరూ ఆచరించవచ్చు. ఏకాదశి దీక్ష ముఖ్యముగా ఉపవాస ప్రధానం. గరుడ పురాణములో ఈ క్రింది విధంగా చెప్పబడింది. ఉపోష్య ఏకాదశ్యాం నిత్యం పక్షయోరుభయోరపి కృత్వాదానం యథాశక్తి కుర్యాశ్చ హరిపూజనం. అనగా ఉపవాసం, దానం, హరిపూజ అనేవి ఏకాదశి వ్రతములో ముఖ్యమైన విశేషాలు అని అర్థం. ఉపవాసం ఎవరూ ఉండకూడదు. 8 ఏండ్లలోపు పిల్లలు, 80 ఏండ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్లాల్సినవారు ఉపవాసాన్ని ఆచరించకున్నా దోషం లేదు అని పురాణాలు పేర్కొన్నాయి. ఏకాదశి ఉపవాస వ్రతంలో భాగంగా ఏమేమి చేయాలి? ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువుకు తెల్లని పదార్థాలను నైవేద్యాలుగా సమర్పించాలి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసిని పూజించాలి. శాంత స్వభావంతో ఉండాలి. ఎవరితోనూ గొడవలు పడరాదు. దురుసుగా ప్రవర్తించకుండా ఉండగలగాలి. ఎవరిని కోపగించుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. దానధర్మాలు చేయాలి. ద్వాదశి రోజున గోవునకు తీపి పదార్థాలు, గ్రాసం, పండ్లు ఇవ్వాలి. ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన 1,00,00,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది. వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే సర్వసుఖాలు లభిస్తాయి. అన్ని వేళలయందు దైవత్వాన్ని కలిగి నిర్మలమైన మనస్సుతో దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించే శక్తి ఉన్నవారు మాత్రమే ఏకాదశి ఉపవాసం చేయాలి. ఏకాదశి ఉపవాస వ్రతంలో భాగంగా ఏమేమి చేయరాదు?
ఏకాదశి రోజున ఇంట్లో చీపురుతో ఊడ్చకూడదు. చిన్న ప్రాణికి కూడా హాని కలుగ చేయకూడదు. ముఖ్యంగా ఈ రోజు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. ఎవరిపైన కోపగించుకోకూడదు. ఫలాహారంలో క్యారెట్టు, గోబీ, పాలకూర లాంటి ఇతర ఆకుకూరలు వాడకూడదు. ఉడికించిన ఆహారాన్ని తీసుకోకూడదు. ఏకాదశి వ్రతం పాటించే వ్యక్తి ముందు రోజు సాయంత్రం నుంచి అన్నం తీసుకోవడం మానేయాలి. ధాన్యాలు కానీ పప్పుదినుసులు కానీ స్వీకరించరాదని పురాణాలు చెప్తున్నాయి. ఏకాదశి ఉపవాస వ్రత ఫలితం ఏంటి? పాపాలను హరించే ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేయటం వల్ల 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల చేసిన పుణ్యం లభిస్తుంది. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాపపరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుంది. శారీరక శక్తి ఉన్నవారు మాత్రం ఉపవాసం ఉండాలి. ఏకాదశి జాగరణ తప్పక చేయాలనే నియమం ఏమీ లేదు. జాగరణ చేయని వారికి ఏ దోషం వర్తించదు. భగవంతునికి భక్తి ప్రధానం. ఇబ్బంది పడుతూ, ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ ఏం చేసినా ఫలితం ఉండదు. ఉపవాసం అనేది ఫలాపేక్ష రహితంగా ఉండాలి. కోరికలను మనస్సులో పెట్టుకుని వ్రతాలు, దీక్షలు, ఉపవాసాలు చేస్తే ఫలితం అంతగా లభించదు. నిష్టలేని ఉపవాసం ఎంతమాత్రం పనికిరాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.